ఫ్రెండ్స్, ఈరోజు కారం చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది దోశల్లో వేసే కారం అంటారు. కావాల్సిన పదార్థాలు ఇవి: శనక్కాయ విత్తనాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, ఉప్పు, ఇది తెల్ల నువ్వులు అంటారు ఫ్రెండ్స్. ఇవి కళ్ళు ఉప్పు, ఇది చిన్నులపాయలు, కరివేపాకు. చేసే విధానం చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వేడివేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొంచెం బాగా వేయగలుగుతాం. టిప్ చెప్పండి. ఈరోజు ఏం టిప్ చెప్తాం? మీరు చెప్పండి వాళ్ళకి. ఏదైనా టిప్ స్కిన్ క్లీనింగ్కి పచ్చి పాలల్లో సాల్ట్ వేసుకొని చేస్తే స్కిన్ శుభ్రంగా క్లీన్ అవుతుంది. పచ్చి పాలల్లో సాల్ట్ అది దూది తీసుకొని ఫేస్ మొత్తం అప్లై చేస్తే క్లీన్ అవుతుంది. ధనియాలు కోల్ వేసే నువ్వులు తొందరగా వెళ్ళిపోతాయి. జీలకర్ర నువ్వులు వేగిన తర్వాత స్మెల్ బాగా వస్తుంది కదా. మెంతులు కూడా వచ్చినాయి కదా, మంచి స్మెల్ వస్తుంది. ఈ కారం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చిప్పట్ అంటున్నాయి ధనియాలు, మెంతులు కూడా. కానీ పచ్చితనం ఉండకూడదు దేంట్లో కూడా. మిరపకాయలైనా ఇదైనా బాగా వేగితే ఏంటంటే మనం నూరేప్పుడు కూడా మిక్సీ పెడుతున్నాను ఫ్రెండ్స్. అంటే నూరటం అంతా. కరివేపాకు కూడా వేసేస్తున్నా. ఇవి కూడా బాగా వేగుతాయని. మనం కావాలంటే కరివేపాకు ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇవి బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. లేకపోతే తొందరగా ఈ వేడికే నువ్వులు కొంచెం వేగిన తర్వాత నువ్వులు కూడా తొందరగా వేగిపోతాయి. ఆఫ్ చేసిన తర్వాత ఈ రెండు ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి. సూపర్ ఉంది కదా, మంచి స్మెల్ వస్తుంది. ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి వీడియోస్ చెప్పండి ఫ్రెండ్స్, మాకు ఇంకొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. ఓకే, మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను ఫ్రెండ్స్. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.